హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాలిని మళ్ళీ వసుంధర ఇంటికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న మాలిని వాళ్ళ నాన్న ఏంటి ఎక్కడికి వెళ్ళి వచ్చారు ఇప్పటిదాకా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మాలిని మేము మళ్ళీ మిస్ అయింది కదా డాడీ, అక్కడికి వెళ్ళి వచ్చామని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అరవింద్ వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి మాలిని ఇలా మాట్లాడుతుంది, మామూలు మనిషి అయిపోయిందా అని చెప్పేసి అనుకుంటూ తన వైపుకు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న మాలిని అయితే నేను మామూలు మనిషి అయిపోయాను డాడ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడికి వాళ్ళ నాన్న వచ్చి తల మీద ముడ్డు పెట్టుకుంటూ ఉంటాడు. నువ్వు మామూలు మనిషి అయిపోయావు, నాకు అదే చాలు చెప్పేసి సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న మాలిని అయితే అరవింద్ దగ్గరికి వచ్చి అరవింద్ అని చెప్పేసి తనని గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న మళ్ళీ మాత్రం నేను ఇక్కడ నుండి వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న మాలిని అయితే అదేంటి మళ్ళీ అలా వెళ్ళిపోతున్నావు, అయినా నీ భాష మారింది, అలాగే నీ డ్రెస్సింగ్ సెన్స్ కూడా మారింది, అలా ఎలా జరిగింది నాకు కాస్త చెబుతావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అయ్యో, ఇప్పుడు మళ్ళీ తను ఆరాధ్య అని ఎలా చెప్పగలం మాలినికి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడున్న మాలిని మాత్రం చెప్పు మళ్ళీ, నీ డ్రెస్ ఛాన్స్ మారింది, అలాగే నీ భాష మారి, నువ్వు ఇలా ఎలా తయారయ్యావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న ఆరాధ్యకు ఏం చెప్పాలో తెలియక మాలినిని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళందరూ ఇప్పుడు మాలినికి ఏం చెప్పాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండిపోతారు.